ఆదిలాబాద్ ప్రజలు కమలం వైపే మొగ్గు చూపారు. ఆదిలాబాద్ లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదిలాబాద్ ను మరొకసారి తన ఖాతాలో వేసుకుంది. ఆదిలాబాద్ గడ్డపై మరొకసారి బీజేపీ జెండా ఎగరవేసింది. ఇక ఆదిలాబాద్ షాగోడం నగేష్ అయ్యారు. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. బీజేపీ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ ను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోబోమని బీజేపీ నేతలు నలుగురు ఎమ్మెల్యేలు పట్టుబట్టి నడుం బిగించి తమదైన రీతిలో విస్తృత ప్రచారం నిర్వహించారు. వారి వారి నియోజకవర్గాలలో భారీ మెజారిటీ సాధించి పెట్టారు. ఈసారి బీజేపీ కోటను బద్దలు కొడతామని కాంగ్రెస్ నేతలు పట్టుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని 3 సార్లు ఏఐసీసీ నాయకుడు, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడురా రాహుల్ గాంధీని ఎన్నికల ప్రచారంలోకి దింపింది. అంతేకాదు అనేక మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వారి చేత విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. యోధాని యోధులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల ఇక గెలుపు సున్నాయాసంగా కాంగ్రెస్ పార్టీ భావించింది. అయినప్పటికీ బీజేపీ కోటను బద్దలు కొట్టలేకపోయారు. గతంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపురావును కాదని బీజేపీ అధిష్టానం ఈసారి బీఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన గోడం నగేష్ కు టికెట్ ను కట్టబెట్టి రంగంలోకి దింపింది. మరొకసారి ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో నరేంద్ర మోదీకి బహుమానంగా ఇస్తామని ప్రతినభూని ఎన్నికల ప్రచారంలో దిగారు. సిట్టింగ్ స్థానంను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా పకడ్బందీగా ఊహంతో ప్రచారం నిర్వహించారు. చివరికి నగేష్ ను గట్టు ఎక్కించారు. మరొకసారి ఆదిలాబాద్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. జనతా పార్టీ కార్యకర్తలు అదే మాదిరిగా గౌరవ శాసనసభ్యులు, అదే మాదిరిగా ముఖ్య నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర బాధ్యులు కావచ్చు, మండల బాధ్యులు కావచ్చు, జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు, బూత్ కమిటీ బాధ్యులందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం ఆదిలాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని కూడా భారతీయ జనతా పార్టీ కట్టం పెట్టడానికి కృషి చేసినటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే కాకుండా భారతీయ జనతా పార్టీకి హితోధికంగా పనిచేసినటువంటి అనేకమైనటువంటి అనుబంధ సంఘాల యొక్క నాయకులకి, ఆ అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా, సంఘ నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా పక్షాన వారు కూడా పేరు పేరున వారు ధన్యవాదాలు అర్పిస్తూ, భారతీయ జనతా పార్టీలో అనేకమైనటువంటి వింగ్స్ ఉన్నాయి. ఆ వింగ్స్ అన్ని కూడా, సంస్థలన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలేమో బయట బహిరంగంగా ప్రచారం చేస్తూ, అదే మాదిరిగా లోన్ అనేకమైనటువంటి సంస్థలు కూడా మరి నా గెలుపుకి, భారతీయ జనతా పార్టీ గెలుపుకి, మోడీ గారి గెలుపుకి వారు కూడా దాదాపుగా 50 రోజులు వాళ్ళు కష్టపడి పనిచేసి ఈ ఎండలో 45 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఎండలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా వదిలేసి ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అటు పార్టీ నాయకత్వం, సంఘ నాయకులు అందరూ కూడా జిల్లాకు వచ్చి నా విజయానికి దోహదపడినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అర్పిస్తూ, జిల్లా విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ నేను ఆ రోజు నామినేషన్ వేసినటువంటి సందర్భంలో కావచ్చు, ఎన్నికల ప్రచార సందర్భంలో కావచ్చు, జిల్లాకి సంబంధించినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, వాటన్నిటినీ కూడా మరి మా యొక్క ముఖ్య నాయకులందరూ ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, అందరి యొక్క ప్రోత్సాహంతో
అందరం కూడా కలిసికట్టుగా ఈ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరంగా కృషి చేస్తానని చెప్పేసి, ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏ ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయో పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా తప్పకుండా నేను ఎన్నికల సందర్భంలో చెప్పినటువంటి విషయాల్ని తూచా తప్పకుండా అవి చేస్తానని ఈ సందర్భంగా మరొక్కసారి జిల్లా ప్రజానికానికి నేను మాటిస్తూ, నా విజయానికి దోహదపడినటువంటి ప్రతి ఒక్క చిన్న కార్యకర్త నుంచి కూడా జాతీయ స్థాయి నాయకులకి, రాష్ట్ర స్థాయి నాయకులకి, జిల్లా స్థాయి నాయకులకి, ఆ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరొక్కసారి నాకు ధన్యవాదాలు అర్పిస్తా ఉన్నాను.